జూనియర్ రామ్ చరణ్ అంటూ అందరినీ అలరిస్తూ తన రీల్స్తో చాలా మందిని ఫాలో చేసుకునేలా చేశారు. నా జర్నీలో చాలా మంది కిలాడీలు చూసా. అయితే ఏదో ఒక మూవీ నుంచి ఒక డైలాగ్ చెప్తారా? సింహం తగలంత వరకు ప్రతి వేటగాడు మగాడే. నాకు నీలా సైన్యం లేదు, ఒంట్లో బెరుకు లేదు. అస్సలు పోయండి. చెర్రీకి అలవాటు పడిపోయిన నేను రవి చెర్రీ అని పెట్టుకున్నాను. రవి చరణ్ గా కన్వర్ట్ చేసుకున్నాను పేరు. అంటే చిన్నప్పటి నుంచే రామ్ చరణ్ పోలికలు అలా ఏమైనా కనిపించినాయా? మా అమ్మ మెగాస్టార్ ఫ్యాన్. అలా నా పేరు అమ్మ చెర్రీ చెర్రీ అని పిలిచేది. మీ ఫ్రెండ్స్ కానీ వేరే ఎవరైనా చూసి ఇలా రామ్ చరణ్ లుక్ ఉంది ఏమన్నా చెయ్యి అని అలా చెప్పారు? రామ్ చరణ్ గారిది చెయ్యాలనుకుని చేయడం లేదు. నేను ఎలా చేసినా అలా వస్తుంది కాబట్టి సో మనం రామ్ చరణ్ గారిది చేద్దాం. ఇప్పుడు రామ్ చరణ్ వేసుకున్న కాస్ట్యూమ్ ఇప్పుడు కొంచెం దొరకడానికి కొంచెం కష్టపడాలి. ఇప్పుడు సడన్ గా చూసినప్పుడు నిజం ఆ సినిమాలో చూస్తున్నామేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. వీడియో తీయడానికి కానీ ఎడిటింగ్ కి మా గ్రేట్. అసలు పబ్లిక్ ప్లేస్ లో మనం చేసే యాక్టింగ్ కి అబ్బాయిలు తీయడమే కష్టం. పబ్లిక్ ప్లేస్ లో నేను చేయలేను, నాకు చాలా భయం. చెప్పి ఐఎమ్ కమింగ్ సూన్ అని ఒకటి డైలాగ్ చెప్తారు. హీరో ఎంట్రీ సీన్ ఉంటుంది. ఆ సీన్ ఏదో ఒకటి తాగుతూ ఊగుతూ ఇట్లా చేసేది ఉంటుంది. అది చేసినప్పుడు అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. ఎలా అంటే ఒక పిక్చర్ని చూసినట్టు చూసారు కదా. రీల్స్ మీరే తీస్తారంట, ఏ లొకేషన్ అంటే ఆ లొకేషన్ కి వెళ్తారంట. చిరుత మూవీ సాంగ్ తీసామన్నమాట. వైరల్ అవుతుందని అనుకోలేదు అసలు ఆ వీడియో. మరి ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు మీరు కూడా రీల్స్? అది మా బ్రదరే చెప్పాలి. మొత్తం కంట్రోల్ అంతా అన్నయ్య దగ్గర ఉందా?